అయ్య బాబోయ్! చికెన్ పచ్చడి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అయ్య బాబోయ్! ఒక్కసారి కాదు, మాటి మాటికి రుచి మరిగితే ప్రతిసారి చేస్తూ ఉంటారు. దీనికి ఎండతో పని లేదు, వానొస్తుందని కంగారు పడక్కర్లేదు, అలాగే మనకి రాదు అని నీరసం పడక్కర్లేదు. ఈ మధ్యకాలంలో అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుని అబ్బెబ్బే వాళ్ళ చట్నీలు పెద్ద బాలేదు, అబ్బెబ్బే ఇక్కడ ఎంతో అనుకున్నాను కానీ అంత రుచి లేదు అని వంకలు పెట్టక్కర్లేదు. అయ్యి బాబోయ్! ఒక 2 నెలల నుంచి ఇలా ఫోను యూట్యూబ్ ఛానల్ నొక్కితే అందరూ ఇదే ఛానల్ పెట్టి బాలేదంటే బాలేదు, అది కాకుండా డబ్బులు రిటర్న్ రావట్లేదు. అమ్మ బాబోయ్! ఒక్క పచ్చడి మీద ఇన్ని కంప్లైంట్లా? అదేదో మన చేత్తోనే చేసుకుంటే ఈ బాధలు పడక్కర్లేదు కదా. మరి ఆన్లైన్లో బుక్ చేసుకుని వారం రోజులో లేదంటే ఒక 5 రోజులు ఎదురు చూసే కన్నా ఇలాగా ఒక పావుగంటలోనే మీరు చకచకా చేసుకోవచ్చు. అవునా, పావుగంటలో ఎలా చేయొచ్చు అంటే మీరు అన్ని డౌట్తో ఉంటారు కాబట్టి అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఇక ఆర్డర్ ఇచ్చుకొని మీరు నచ్చినట్టు కామెంట్లు పెడుతూ ఉంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదమ్మా. ఇలాగా నేనున్నాను కదా, మీకు ఈ ఛానల్ ఒకవేళ ఇన్నాళ్ళు మీకు కనపడిపోతే ఒక్కసారి వీడియో చూడండి అమ్మా. మీకు వివరంగా అర్థమయ్యేలాగా వారిని పచ్చడంటే ఇంతేనా, దీనికోసమేనా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. మరి వివరంగా చెప్పనా, ఇలాగా నేను ఒక 1/2 కేజీతోనే చికెన్ పచ్చడి పడుతున్నానమ్మా. ఇలా ఈ కోడి అనేది బాయిలర్ కోడి కాదు, దీన్ని పెద్ద కోడి అంటారు, సరేనా. ఆ పెద్ద కోడిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5-6 సార్లు వాష్ చేసుకుని ఇలా ఆ ముక్కలను తీసుకొచ్చి చక్కగా మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు 1/2 కేజీ ముక్కలు చూపిస్తున్నాను కదా. ఈ 1/2 కేజీ చికెన్కి మనకి ఎంత మసాలా పట్టిద్దంటే ఇలాగా వెల్లుల్లిపాయలు ఒక పెద్ద కాయ తీసుకోండి అమ్మా. ఇలా ఒక కాయ మొత్తం వేసుకోండి. ఇక మనకి అల్లం ముక్కలు మనకి ఒక 6-7 తీసుకోండి అమ్మా. ఇలా చిన్న చిన్న ముక్కలు ఒక 3 పచ్చిమిరపకాయలు, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, 1½ టేబుల్ స్పూన్ లవంగలు. ఇలా బ్రాండెడ్ది అయితే మీకు దాల్చిన చెక్క కొంచెం పెద్దది తీసుకోండి అమ్మా, ఒకటి సరిపోద్ది. జాజికాయ మీరు ఇలాగ పెద్దదైతే ముక్క సరిపోద్దమ్మా, అదే చిన్నదైతే ఒక కాయ మొత్తం వేసుకోండి. ఇక 1½ టేబుల్ స్పూన్ యాలకులమ్మ, ఆ యాలకులు కూడా ఒక 27 ఉండాలి. మీరు చికెన్ పచ్చడి ఏది చేసినా మీరు మసాలా ఇన్నేస్తేనే స్మెల్ లేకుండా కమ్మగా ఉండిద్ది. అనాస పువ్వు ఒక 5 చాలమ్మా, ఎక్కువ కూడా అక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అయ్యి బాబు, జీలకర్ర ఇంటక మరి 1½ టేబుల్ స్పూన్ అన్నిట్లో వేస్తున్నావు కదా, ఇది కూడా అంతే వేయచ్చుగా అని అంటే జీలకర్ర ఎక్కువ వేస్తే మనకి రెసిపీ అనేది చేత్తను ఎక్కువ అయిపోద్దమ్మా, అందుకే చూసి వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ 1/2 కేజీ చికెన్ పచ్చడికి చాలమ్మా. 100 గ్రాములు కారం, రెడ్ చిల్లీ పౌడర్ అమ్మ, పచ్చడి కారం అడిగితే మీరు ఇస్తారు. ఇలాగా 1 టేబుల్ స్పూన్ వరకే పసుపు, ఎక్కువగా మనకి చికెన్ పచ్చడికి వేయకూడదమ్మా, 1 టేబుల్ స్పూన్ చాలు. ఇక టేస్ట్ తగ్గట్టు సాల్టు. ఇలా మొత్తం చూసారా, మీకు పేరున ఎంత వేసుకోవాలో వివరంగా చెప్పాను. అయ్యి బాబోయ్, ఎట్టట్ట 1/2 కేజీ చికెన్ పచ్చడికి ఇన్ని మసాలాలు వేయాలా? ఓ అక్కోయ్, ఇన్ని ఎవరైనా వేస్తారా? ఏదో మన దగ్గర ఉన్నాయో 4-5 వేస్తాం కానీ ఇన్ని ఎందుకక్క అని అవాక్కయ్యారా? అయ్యి బాబోయ్, చికెన్ పచ్చడి పట్టాలంటే ఇన్ని గ్రేవీస్ ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా చికెన్ పచ్చడి చేసినా మనకి వేస్ట్ అమ్మా. ఎందువల్ల అంటే మనకి 6 నెలల వరకు పక్కగా ఉండాలా, అది కాకుండా గ్రేవీ ఎక్కువ ఉండాలా, అది కాకుండా మనకి నోటికి ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు ఎంతో కమ్మగా మనకి రుచిగా ఉండాలా. మరి అవన్నీ ఉండాలంటే ఇవన్నీ ఉండాలి, సరేనా. ఏందో అక్క, ముందు నువ్వు చూపి అప్పుడు మాకు నచ్చితే చేస్తాము, నాకెందుకు కొంచెం డౌట్గా ఉందక్క. అయ్యి బాబోయ్, నేను అందుకే వీడియో మొత్తం చూసిన తర్వాతే ఒక లైక్ కొట్టమన్నాను. ఇక మనం చికెన్ని ఎలా చేయాలో వివరంగా చెప్తున్నానమ్మా ప్రాసెస్. ఇలా బేషన్లో మనం 1/2 కేజీ చికెన్ ముక్కలు ఇలా వేసుకోండి. ఇలా బేషన్లో 1/2 కేజీ చికెన్ ముక్కలు వేసేటప్పుడే మీరు ఒక 5-6 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఇంకిన తర్వాత ఇలా బేషన్లో కలుపుకోవాలి. ఇలా ఆ బేషన్లో వేయగానే మీరు 2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు,
2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా ఓవరాల్గా మీ చేత్తోనే ఇలా కలుపుకోండమ్మా. మంటని ఆలోచించకండి, ఎందుకంటే గెరెట్ కన్నా ఇలా మీ చేత్తోనే కలిపితేనే పర్ఫెక్ట్ అయిన రుచి వచ్చింది. అందుకే మీరు ఇలాగా చేత్తోనే కలపండమ్మా. ఇలా కంప్లీట్గా కలిపిన తర్వాత మీరు ఒక బాక్స్లో తడి లేకుండా ఇలా ఒక ఎంటీ బాక్స్లో ఈ ముక్కలన్నీ వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే లెక్కైతే అరగంట మనం దాంట్లో పెట్టాలమ్మా. లేదు నార్మల్ ఫ్రిడ్జ్ అయితే గంట సేపు వరకు స్మాల్ ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మా. ఇలా మనం ఒక అరగంట సేపో గంట సేపో ఇలా ఊరితేనే మనకి చికెన్ పచ్చడి ఈ ఉప్పు పసుపు కారం అంతా ఊరి మనకి ముక్క తినేటప్పుడు ఎంతో పర్ఫెక్ట్ అయిన టేస్ట్ వచ్చిద్దమ్మా. సరేనా? ఇప్పుడు చకచక వెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి అమ్మా ఈ చికెన్ ముక్కలన్నీ. ఇక మీరు మసాలా అనేది రెడీ చేసుకోవాలి. మసాలాలు ఏమేమి రెడీ చేయాలంటే 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 27 యాలకులు, దాల్చిన చెక్క, మీరు బ్రాండెడ్ది పెద్దదైతే ఒకటి చాలమ్మా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అనాస పువ్వు ఒక 4, లవంగాయలు 1½ టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలాగా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి అమ్మా. వీటిని వరకే గ్రైండ్ చేయాలి. అల్లం ముక్కలు అవన్నీ వీటిలో కలిపితే మీకు ముక్కలు అనేది సరిగ్గా నలగవు. అందువల్ల మీకు మసాలా కావాల్సినవి ఏమేమి రుబ్బాలో మీకు క్లియర్గా చెప్పాను. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఒక 3, అల్లం ముక్కలు ఒక 7 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అమ్మా. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పెద్ద కాయ అయితే ఇలాగా మీరు తొక్క ఏం తీయకుండా ఇలా వేసేసుకోవచ్చమ్మా. ఇలా ఒక కాయ మొత్తం వేసుకొని ఇప్పుడు మీరు మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండమ్మా. ఇలా కచ్చపెచ్చుకున్నా పర్వాలేదు, మనకి ఇలాగైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మసాలా పౌడరు అలాగే రుబ్బుకోవాలి, ఇలాగా పేస్ట్ అయితే ఇలాగే రుబ్బుకోవాలి. రెండింటిని కలుపుకోండమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదమ్మా, అవన్నీ తీసుకొచ్చేయండి. ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, ఇక తీసుకొచ్చి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇలాగ మనం ముక్కలన్నీ ఆ కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి అమ్మా. తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి అమ్మా. తర్వాత మీరు ఇలాగ కూసంతా ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత ఇలాగా ముక్క మునిగేలాగా మరీ మునగక్కర్లేదమ్మా. మీకు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఇలా వేసుకుంటే చాలమ్మా. అయ్య బాబా చికెన్ పచ్చడిలో వాటర్ వేయచ్చక్క అని అంటే, మీరు ఈ కోడి అనేది పెద్ద కోడి అన్నాను కదా, పెద్ద కోడి అంటే చాలా గట్టిగా ఉండిద్ది. ఇలా నూనెలో డైరెక్ట్గా వేయించకూడదమ్మా. ఇలా ముక్కలన్నీ కుక్కర్లో బాగా ఉడకబెట్టాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. అప్పుడే మీకు ఇలా ముక్క అనేది జ్యూసీగా తయారయ్యిద్ది. మీరు తర్వాత ఇలాగ పచ్చళ్ళలో కలుపుతామా, అస్సలు కానే కాదు. ఇది కూడా మళ్ళీ నూనెలో వేయించాలి. మీకు వివరంగా పర్ఫెక్ట్గా చెప్పాలి కదా. ఇలా ముక్కలు ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా, చూడ్డానికే మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా గ్రేవీగా మనకి ఎంతో వేయలేదు మసాలా, అయినా సరే కలర్ చూడండి ఎంత ఎర్రగా ఉందో. మరి పచ్చడి కారం అనేది ఇలాగే ఎర్రగా ఉండిద్ది, చూసుకుని వేయనమ్మా. నేను ఒకరోజు మీకు పచ్చడి కారం ఎలా ఇంట్లో ప్రిపేర్ చేస్తారో కూడా వీడియో చేస్తాను, తొందరలోనే చేస్తానమ్మా. ఎందుకంటే పచ్చడి సీజన్ కదా ఇది. ఇక ఇలా చేశానంటే వారినే వందలు అక్కడ తగలేసే కన్నా ఇంట్లో ఈజీగా చేయొచ్చు అని మీరు కూడా అనుకుంటారు. సరేనా? ఇలా ముక్కలు చూసారా ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయో. మరి ఈ విధంగా ముక్కలన్నీ పర్ఫెక్ట్గా మనకి మెత్తగా అయిందమ్మా. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకోండమ్మా. ఆ కడాయిలో మీరు మామూలు నూనె, మీరు ఏ నూనె వాడినా పర్వాలేదమ్మా. తర్వాత మెయిన్గా పచ్చళ్ళలో ఏ పచ్చళ్ళలో అయినా మీరు పప్పు నూనె వేస్తే ఆ టేస్టే వేరమ్మా. ఇప్పుడు నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన, ఇలా చూసారా పప్పు నూనె వేయంగానే కొంచెం కలర్ అనేది డిఫరెంట్ అయ్యిందా. మీరు పప్పు నూనె ఎక్కువగా వేస్తే మంచిది, లేదు పప్పు నూనె తక్కువగా వేసే వాళ్ళకైతే ఇలా కొద్దిగా మీరు వాడే ఆయిల్ లైట్గా మీరు ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేలాగా పప్పు నూనె వేసుకోండమ్మా. తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు మంట అనేది హైలోనే పెట్టండి. ఇలా నూనె అంతా బాగా ఏడైన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మనకి బాగా ఎగాలంటే ఇప్పుడు మంట అనేది నార్మల్లోకి పెట్టేయండి అమ్మా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేయండి. ఇలా మనం కుక్కర్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్తో ఉంది కదా, ఆ ముక్కలు వాటర్తో పాటు రాకుండా
ఇలా జల్లుల్లోనే ఇలా ఆ ముక్కలన్నీ తీసుకొని ఇలా వేసుకోండమ్మా. మీరు ఆ వాటర్తో పాటు వేస్తే నూనెలో వాటర్ చుక్క వేయగానే బాగా పెద్ద పోగులాగా వచ్చింది. అందువల్ల మీరు ముక్కలు ఇలా వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. చక్కగా ఒక 10 నిమిషాల వరకు ఇలా సన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. మీరు పెద్ద మంట పెడితే పై వరకేమో మాడినట్టుగా ఉంటాయి, మీకు ముక్కలు అయిపోయినాయి అంటారు, లోపల మాత్రం పచ్చితనం అలాగే ఉండిద్ది. అందుకే సన్న మంట మీద వెళ్ళిపోయి ఇలా దోరగా ఒక 10 నిమిషాల వరకు ఏగుతూ ఉండాలి. ఎంతలా ఏగాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా క్రిస్పీగా ఏగాలి. అప్పుడు మీరు ఇలా నూనెలో ఉంచి మళ్ళీ మనం నూనె చుక్క లేకుండా ఇలా వేసేసుకోండి ఒక బేషన్లో. ఇప్పుడు ఈ ముక్కలు చూసారా ఇందాక ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఏగిన తర్వాత ఎలా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉన్నట్టుకున్నాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలు మీరు అంత క్రిస్పీగా ఉన్నాయా, అంతే ఉండదు. మీరు ఆల్రెడీ ఉడికిచ్చారు కదా, మీకు పర్ఫెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు అదే కడాయిలో మీరు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ రుబ్బుకున్నారు కదమ్మా, ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసారు చికెన్ ఉడికిచ్చేప్పుడు. ఇప్పుడు మొత్తం వేసేసుకోండి నూనెలో. మనకి నూనెలోనే ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ వేగాలి. అది కాకుండా ఈ మసాలా పౌడర్ కూడా దంచుకున్నారు కదమ్మా, మిక్సీ ఆడించుకున్నారు కదా, ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలి. ఇలా నూనెలోనే వేసుకోవాలమ్మా, మనం విడిగా వేయకూడదు. ఇప్పుడు మీరు కుక్కర్లో ఉడకబెట్టారు కదమ్మా, మరి దాంట్లో కూడా మీరు మసాలా వేస్తారు కదా, అందువల్ల కుక్కర్లో కూడా ఆ మొత్తం మిశ్రమాన్ని వాటర్తో సహా వేసేయండి అమ్మా. మీకు ఎంతైతే గ్రేవీగా కుక్కర్లో ఉందో అదంతా వేసేయండి. మీకు ఇలా ఆ కుక్కర్లో వాటర్ వేసేటప్పుడు కూసంతా సన్నమంట పెట్టుకోండి అమ్మా, లేదంటే ఆ వాటర్ చుక్క వేయంగానే ఇలాగ నూనె అంతా పొంగిపోద్దమ్మా. అందుకే ఇలా కుక్కర్లో ఉన్న వాటర్ ఇలాగ మసాలా మొత్తం వేసేటప్పుడు మీరు సన్నమంటే పెట్టుకోవాలి. ఇలా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, 2 రెబ్బలు పుదీనా, ఇలా మూడింటిని వేయాలి. ఇలా వేసి చక్కగా మీరు వాష్ చేసుకొని వేసుకోండమ్మా. మీరు పచ్చడి పడుతున్నాను కదా వాష్ చేయకుండా వేయచ్చు అని అనుకోవద్దు. ముందు వాష్ చేసుకుని నూనెలో వేయించుకుంటున్నారు కదా, ఆ నీళ్ళ చుక్క కూడా మనకి ఆవిరిలాగా అయిపోద్ది. అందువల్ల ఇలా ఈ మూడింటిని వేసుకోండమ్మా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకోండి అమ్మా. మనకి వేడివేడిగా ఇలా చికెన్ మీద వేయకూడదమ్మా. మనకి ఇలా చల్లారిన తర్వాత చికెన్ మీద ఆ గ్రేవీ మొత్తం వేయాలి. ఇలా కడాయిలో మనం ఏదైతే వేయించుకున్నామో అది నూనెతో సహా వేసేయాలి. ఇప్పుడు ఇలా మొక్కు చూసారా, నేను ఉడకబెట్టాను, అది కాకుండా నూనెలో గట్టిగా వేయించాను. మీకు మొక్క చూడండి, మనకి నోటికి తినేలాగా మెత్తగానే ఉందా, మరి ఈ విధంగా ఉండాలి. మనం తినేటప్పుడు మన నోటికి ఈజీగా వెళ్ళాలి, అది కాకుండా స్టాండర్డ్గా ఒక 6 నెలల వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఇలా ఉండాలి. అందువల్ల చక్కగా ఇప్పుడు మనం చల్లారిపోయిన ఈ గ్రేవీలు ఉన్నాయి కదమ్మా, మనం ఆల్రెడీ కడాయిలో వేయించుకున్నాం కదా, ఆ గ్రేవీ మొత్తం వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చడి అయిపోయిందంటారా, అస్సలు కానే కాదు. మెయిన్గా మనం నిమ్మకాయలు ఉండాలి. నిమ్మకాయలు అనేది నేను పెద్ద సైజు 3 కాయలు తీసుకున్నానమ్మా, కానీ ఈ 1/2 కేజీ చికెన్ పచ్చడికి ఈ 2 కాయలు చాలమ్మా. అదే చిన్న సైజు నిమ్మకాయలు అయితే 3 పడిద్ది. నేను తీసుకునేదే పెద్ద కాయలు కదా, అందుకే ఈ 2 కాయలు నాకు సరిపోయినాయమ్మా. ఈ 2 కాయలు నిమ్మకాయ రసం బాగా చికెన్ మీద పిండి తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండమ్మా. మరి 3వ నిమ్మకాయ మనకు అక్కర్లేదు. ఎందువల్ల అంటే మనకి 2 వరకు 1/2 కేజీ చికెన్కి పట్టిద్దమ్మా. మీరు చిన్న సైజు నిమ్మకాయలు తీసుకుంటే 3 వరకు పట్టిద్ది. నేను పెద్ద సైజే తీసుకున్నాను కాబట్టి నాకు ఈ 2తో సరిపోద్దమ్మా. చక్కగా ఈ చికెన్ మీద ఆ నిమ్మకాయ రసం కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉన్నానమ్మా. ఇక్కడి నుంచి మనకు తడి చుక్క కూడా తగలకూడదమ్మా. మనం కలుపుకున్న గెరిట్లు కూడా పర్ఫెక్ట్గా నీళ్ళు చుక్క లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకటి మాత్రం బాగా గమనించుకోండి అమ్మా, మీరు వేడివేడిగా నూనె వేసేటప్పుడు నిమ్మకాయ రసం అప్పుడే వేయకండి అమ్మా. నూనె అనేది వేడి అనేది బాగా చల్లారిపోవాలి ముక్క మీద వేసేటప్పుడు. ఇలా చల్లారిన తర్వాత అప్పుడు మీరు నిమ్మకాయ రసం పిండితే మీకు చేదుతనం లేకుండా పర్ఫెక్ట్గా ఉండిద్ది. లేదు హడావుడిగా నిమ్మకాయ రసం కూడా పిండేస్తే మీకు కూసంతా చేదు కొట్టిద్దమ్మా. అందువల్ల నూనె వేసేటప్పుడు అంటే గ్రేవీతో పాటు నూనె వేస్తాం కదా ముక్కల మీద, అది మిశ్రమం మొత్తం చల్లారిపోయిన తర్వాతే ఇలాగా నిమ్మకాయ రసం పిండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా కంప్లీట్గా మనకి చల్లారిన తర్వాత ఒక జాడీలోనో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనో ఈ చికెన్ పచ్చడి అనేది వేసుకోండమ్మా. మీకు చికెన్ పచ్చడి 6 నెలల వరకు పక్కాగా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు మీరు కొద్దిగా తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఇలా వేసుకోవచ్చమ్మా.
మరి చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు బయట ఉండదమ్మా. మనం ఎంత నూనెలో వేయించినా అందుకే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మీకు ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో మాత్రం పక్కాగా ఉండాలి. లేదు ఈ అరకేజీ చికెను మాకు ఏ మూలకి వచ్చిద్దక్క అని అనే లెక్కైతే మీకు పర్ఫెక్ట్గా ఒక వారం రోజులు బయట ఉండొచ్చమ్మా. మనకి ఏం ప్రాబ్లం అవ్వదు. చక్కగా ఇలా వేసుకొని హ్యాపీగా లాగించవచ్చు. చూసారా ఎంత గ్రేవీగా, ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా తయారైందో. మీకు ఇలా చూస్తుంటేనే ఇంట్లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుందా? మరి బయట కొనుక్కొని మనకి ఆన్లైన్లో అవి ఎప్పుడు వస్తాయి, లేదంటే రుచిగా ఉంటాయా ఉండవా, మనం కూడా రివ్యూలు చెప్పాలా అని ఆలోచించకుండా ఇలా మీ చేత్తోనే కమ్మగా చేయండమ్మా. మాలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు వివరంగా ఇలా నేనైతే తక్కువగానే చెప్తున్నాను. ఎందుకంటే ఈజీగా ఈ పూటకి మీరు చేసుకునేలాగా చెప్తున్నానమ్మా. మరి ఇంతలాగా నేను ఆలోచిస్తున్నాను కదా. నా ఛానల్ కూడా మీకు ఈ వీడియో కంప్లీట్గా నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. మరి మనకి నూనె అనేది ఈ చికెన్ పచ్చడి మీద నూనె అనేది కూసంతా ఎక్కువగా ఉండాలి. చూసారా 3వ రోజు నాకు ఇలాగ నూనె అనేది పైకి తెలింది. ఈ విధంగా ఉంటే మనకి పచ్చడి అనేది బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్దమ్మా. లేదు తక్కువగా వేస్తే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండదు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా. అందువల్ల నూనె అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. మరి నచ్చింది కదా, మరి వెళ్ళరానా. బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.